ఓటర్లు చైతన్యవంతులయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరి పాలన బాగుంది, ఎవరిని గెలిపించుకోవాలి, అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి అన్న విషయాలపై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. భీమవరంలో ఏ పార్టీకి ప్రజలు చేకూడుతున్నారు, ఏ ప్రజాప్రతినిధిని మళ్లీ గెలిపించుకోబోతున్నారు? అభివృద్ధి అంటే అభివృద్ధి అని మాటలు చెప్పే ప్రభుత్వాన్ని గత పాలనలో చూశాం. కానీ అభివృద్ధి అంటే ఏంటో కళ్ల ముందు చూస్తున్నామంటున్నారు భీమవరం ప్రజలు. ఇన్నేళ్లలో ఇలా సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రిని చూడలేదని వారంటున్నారు. జగన్ రెడ్డి గారు వచ్చాక మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఉచితంగా మాకు ఇల్లు ఇచ్చారండి. అమ్మ ఒడి పడుతుందండి పిల్లలకి. ఆధారాలకి 3,000 పింఛను చేశారండి. ఒంటరి మహిళ వాళ్ళకి పింఛను ఇస్తున్నారండి. భర్త లేని వాళ్ళకి. ఆటో వాళ్ళకి 10,000 వేసారండి. ఎప్పుడు ఇన్ని సంవత్సరం మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం, కానీ ఏ ప్రభుత్వం కూడా అలాగే చేయలేదండి. నాకు తెలిసిన వరకు జగన్ గారు చేశారు. వచ్చిన కాంచి కూడా అండి తెలుగుదేశం వాళ్ళు ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, మాకైతే ఏ హెల్ప్ చేయలేదండి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీ అన్నాయన్ని నెరవేరుతారన్నారు. అలాగే ఆయన అన్నాయన్ని నెరవేరుతున్నారండి. ఆయన మాటల వరకే కానివ్వండి, ఆయన ఏమి చేయలేదు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్ల మేము ఉపాధి మేమేమీ పొందలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు అన్ని ఉపకారాలు జరిగినాయండి. మాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ జగన్ గారే మాకు సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత బియ్యం బాగా ఇంటికి తెచ్చిస్తారండి. పింఛని ఇంటికి తెచ్చిస్తారు. మాకు పథకాలు పిల్లలకి బాగానే ఇచ్చారు. బడిలో కూడా బాగా చూస్తారు. మాకు అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. అది చేశా, ఇది చేశా, అంతా నేనే చేశా అని చెప్పుకునే మాజీ సీఎం చంద్రబాబుకి, ఆయన భజన చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి లీడర్ అంటే ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పారు భీమవరం జనం. పరిస్థితి ఉందనుకోండి, పక్క హాస్పిటల్కి వెళ్తామా, హైదరాబాద్ విజయవాడ వెళ్తామా, అలాగే ఇంటికి రాత్రి 2 గంటలకైనా రోడ్డు తీసుకెళ్ళచ్చు. అదే పవన్ కళ్యాణ్ అనుకోండి, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇవాళ 3 సార్లు వచ్చినా ప్రజలతో ఒక్కరితో మాట్లాడాలి. లెగిస్తే నాయకుడు ఇంటికాడ గుమ్మం తలుపు తెట్టామా, ఆయన వచ్చి పనిచేసారా అన్నది కావాలి తప్ప మీ ఓట్లు వేస్తే హైదరాబాద్లో, మద్రాసులో, బెంగళూరు అవన్నీ మాకెందుకండి. మా పక్కన ఉన్న నాయకుడు, ఎమ్మెల్యే, మా ఇంటి పెద్దగా ఆదుకునే వ్యక్తి గంధీసేని గారు. గ్లామర్ వద్దు, లోకలే ముద్దంటున్న భీమవరం ఓటర్లు రానున్న ఎన్నికల్లో 1 సైడ్ విక్టరీ గంధి శ్రీనివాస్తేనని తేల్చేశారు. ఎందుకు ఆయన్నే గెలిపిస్తామో కూడా ఫుల్ క్లారిటీగా చెప్పారు. ప్రజలకు ఏది అవసరం అనుకుంటే దాన్ని అందుబాటులో ఆచరణలో పెట్టి వ్యక్తి భీమవరం కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా గంధీసేని గారి కుటుంబ సభ్యులు, గంధి వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులు. దానికి కారణం కస్తూరిబా కాలేజీకి 30 సెంట్లు సైట్ ఉండి, 100 పడకల హాస్పిటల్కి 4 ఎకరాల భూమి ఉండి, ఇలాంటి ల్యాండ్ మార్కు పనులు చేసిన వ్యక్తి భీమవరం నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది గంధీసేని గారు అని మేము ఖచ్చితంగా చెప్పగలం. అంతేకాకుండా నేను కరోనా మహమ్మారి టైంలో దిక్కు చూసిన పరిస్థితుల్లో భీమవరం నియోజకవర్గ ప్రజలుంటే నైట్ 12 గంటలకైనా 1 గంటకైనా 2 మేము ఫోన్ చేసి పలానా వ్యక్తికి ఇలా ఉందన్నా అని చెప్పిన వెంటనే స్పందించి మళ్ళీ ఆ పేషెంట్ నెంబర్లు కూడా తీసుకుని ఎలా ఉంది మీకు హెల్త్ అని అడిగే వ్యక్తి గంధీసేని గారు. ఈ రోజున భీమవరంలో నలుమూలలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి మీకు కళ్ళకు కనబడుతుంది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం, ఆయన ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిందండి. ఎవరైతే అర్హులు అంటే ఇక్కడ క్లీన్గా మీకు ఎందుకు అంత పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పర్సన్కి ప్రతి ఒక్క పథకం అందింది. మరి ఆ రీతిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న మన రాష్ట్రాన్ని, అలాగే మా నియోజకవర్గాన్ని మా గంధి శ్రీనివాస్ గారు ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందుకు ఆయన మరొకసారి మేము ఎమ్మెల్యేగా నెగ్గించుకోవాలని, మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంను చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమ్ముకున్న టీడీపీ పార్టీ అన్యాయంగా తమని రోడ్డుపై నిలబెడితే పార్టీలకు అతీతంగా సాయం చేసిన వ్యక్తి గంధి శ్రీనివాస్ అన్నారు మార్కెట్ యార్డ్ కార్మికులు. అంతేకాదు ఏ సహాయం కోరినా కాదనకుండా చేసే మంచి మనసున్న ఎమ్మెల్యే అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్తాం, గట్టిగా చెప్తాం. మమ్మల్ని గెంటేశారు, మమ్మల్ని స్టేషన్ కూడా తీసుకెళ్లారు. మమ్మల్ని ఇద్దరు పోలీస్ స్టేషన్ లో పడేశారు. అన్ని అయినా సరే మమ్మల్ని ఎవరు చూడలేదు. అప్పుడు గంధీసేని గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నా తెలుసండి, నానా ఆరోపణలు వస్తున్నాయి నా మీద, ఏది ట్యాంక్ అని గింకని వచ్చినాయిలండి. ఇవన్నీ నాకు అనవసరం. మీరు నన్ను కోరి వచ్చారు కాబట్టి మీకు సగం సాయం ఏం కావాలని నన్ను అడగండి, నేను చేస్తానన్నారు. నాగోడలో సైట్లు ఉంది, బైపాస్లో సైట్ ఉంది, గుండు రోడ్లో ఉంది. నాకు ఏమి వద్దు. రెండో మాట నేను మాట్లాడి మీకు ఎన్ని రోజులు కావాలితే ఎలా కావాలితే అలా వాడుకోండి. నా దగ్గర ఏమవుతుంది, నా సాయం మాత్రం మీకు
ఎప్పుడూ ఉంటుంది. కానీ పార్టీ విషయాలకి ఈ విషయాలు మాత్రం నా దగ్గర ఎత్తకండి మాట్లాడకండి అన్నారండి. ఆ ఏళ్ళ మమ్మకి ముందు నడిపించి అన్నీ చేసిన ఆయన అండి ఆయన వల్లే మేము చిన్న మార్కెట్ కొనుక్కున్నాం. ఇవాళ రోడ్డు కావాల్సిన మంచి కావాల్సిన చెడ్డ కావాల్సిన ఏది వచ్చిన వెళ్ళిన ఆదరంతన వెంటనే ఫోన్ కొడుతున్నాడు చేస్తున్నాడండి. ఆయన వల్ల మేము వెళ్ళాం కాబట్టి మీ అందరూ సపోర్ట్ ఆయనకు ఉంటుంది. గంధి శ్రీనివాసరావు గారు మాకు చేసిన ఉపకారానికి మళ్ళీ మేము ఎలక్షన్లో ఆయనకే చేస్తామండి. ఇంక వేరే పార్టీకి ఇంకా దానికి దీనికి ఎలా చేయగలుగుతామండి? మాకు చేసింది ఆయన ఉపకారం గంధి శ్రీని గారు, ఆయనకే మళ్ళీ మేము చేయగలుగుతాం. అలాగన్నా మమ్మల్ని ఆదరిస్తున్నాడు ముందర. ఇప్పుడు ఏదైనా ఆదరించే వ్యక్తినే కదండి చూడవలసింది. అలాగే మాకు ఇక్కడ రోడ్డు మీద మార్కెట్లో బతుకుతున్నాం కానీ మమ్మల్ని ఆదరించిన వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. ఆయన వల్ల ఇవాళ ఇది పొరపరుచుకున్నా ఇవాళకి ఒకవేళ ముందర కనుకైనా గమ్ముని ఒక షెడ్ వేసుకోవాలన్నా లేకపోతే ఇంకోటైనా ఓ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేటప్పటికి ఆయనకి చెప్పేటప్పటికి వాళ్ళ చిన్నవాళ్ళు చిన్న వ్యాపారస్తులు వాళ్ళ జోలికి వెళ్ళకండి, ఏదన్నా ఉన్నప్పుడు నేను సర్దుబాటు చేసి కట్టింటాను. అదే ఇది కొంచెం ఇది కానీ పూడ్చుకుంటాం కానీ ఆయన సలహా వల్ల మా మార్కెట్ ఇవ్వాలి ఎలాగ ఉంది. పవన్ కళ్యాణ్ తెరపై హీరో కానీ పాలిటిక్స్ లో జీరో అని భీమవరం ప్రజలు జోస్యం చెప్పారు. సీఎం జగన్ కి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కి తప్ప ఎవరికీ చేకొట్టమంటున్నారు.